వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి సంబంధించినటువంటి వాళ్ళ లెక్కలు ఎవరి వాళ్ళది ఇంకా ఏమీ పోల. ఓటింగ్ పర్సంటేజీలు ఇవన్నీ మొదట గంటల్లో అయిపోయింది. ఇక ఆ తర్వాత చర్చ. అంటే మనకి ప్రపంచంలో మరెక్కడా లేనంత రాజకీయ ఆసక్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకనినే దేశ విదేశాల నుండి కూడా ఎగబడి మరీ వచ్చి ఓట్లేశారు. అదే సందర్భంలో ఇతర రాష్ట్రాల్లో అంత టర్నౌట్ లేదు, ఏ బెంగాల్ లాంటి చోట్లలో ఉంది తప్పించి. అంటే పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో లేదా పేదలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు నడుస్తుంది. సంక్షేమ పథకాలని బేస్ చేసుకుని ఉన్నటువంటి రాష్ట్రాలు పోలింగ్ పర్సంటేజీలు ఎక్కువగా ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వేసుకుంటున్నటువంటి అంచనా 120 దాటి ఉంటాయని. దానికి కారణం మహిళలు, వృద్ధులు, అట్లాగే బెనిఫిషరీస్ ఎక్కువగా బారులు తీరారని. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూటమి అంచనా 120 నుంచి 130 దాకా అని. ఎందుకు అంటే ఇతర ప్రాంతాలు, ఇతర నగరాల నుంచి కూడా బారులు తీరారు. ప్రభుత్వ ఉద్యోగుల క్రిందసారి జగన్కి వేసిన వాళ్ళు తమ వైపుకి టర్న్అవుట్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే విద్యావంతులలో వచ్చింది, ఈ 3 ఆస్పెక్ట్స్లో చూస్తే విజయం తమదేనన్నటువంటి అంచనాని వేసుకుంటున్నది కూటమి. ఈ రెండిట్లో ఏది నిజమన్నది ఈవీఎంలు తెరిస్తే కానీ తేలదు.